ఏపీ హైకోర్టు 1625 పైన పడ్డాయి. ఆల్రెడీ స్క్రీన్ మీద కూడా చాలా క్లియర్‌గా కనిపిస్తుంది. పర్టిక్యులర్‌లీ ఫర్ కంప్లీట్‌లీ ఆంధ్రప్రదేశ్‌లో 10th క్లాసు, ఇంటర్మీడియేట్, 7th క్లాస్ కూడా క్వాలిఫై అయిన లేదా ఫెయిల్ అయిన విద్యార్థులు కూడా అప్లై చేసుకోవచ్చు. 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల వరకు అప్లై చేసుకోవచ్చు. లాస్ట్ డేట్ కూడా చాలా దగ్గరగా ఉంది. జూన్ 2 స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఎవరైతే అప్లై చేయలేదో అప్లై చేసేయండి. సార్ మరి ఈ వీడియోలో ఏమేమి డిస్కస్ చేస్తారు అని అంటే కంప్లీట్గా ఎగ్జామ్కి ఉండేటటువంటి ప్యాటర్న్ ఏంటి, అందరికీ అదే కన్ఫ్యూజన్. సార్ ఏంటి సార్ అన్ని పోస్టులు ఉన్నాయి, లైక్ డిఫరెంట్ పోస్టులకి డిఫరెంట్ ఎగ్జామ్ అంటున్నారు, డిఫరెంట్ సిలబస్ అంటున్నారు. అదంతా లైక్ స్టిమ్యులైజ్ చేస్తూ అంటే అన్నీ బైఫర్గేట్ చేసుకుంటూ సింపుల్గా మీకు నేను ఈరోజు ఈ పర్టికులర్ వీడియోలో చూపించబోతున్నాను. ఇక్కడ కూడా మీకు స్క్రీన్ పైన కూడా వేస్తాను. లైక్ వాట్ ఈజ్ వాట్ అన్నది మీరు మొత్తం అంతా క్లియర్గా ఇవ్వండి. సిలబస్కి సంబంధించి ఏ టాపిక్స్ ఉంటాయి అండ్ అలాగే ఏ లైక్ సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎలా రాయాలి, ఎలా క్వాలిఫై అవ్వాలి, హౌ టు క్రాక్ అండ్ లాస్ట్ వన్ హౌ టు ప్రిపేర్ అండ్ దీనికి సంబంధించి ఏమైనా బుక్స్ తీసుకోవాలా ఏంటి అనేది మొత్తం ఈరోజు మన ఈ పర్టికులర్ వీడియోలో మనమైతే డిస్కస్ చేయబోతున్నాం. స్క్రీన్ పైన కూడా స్క్రోలింగ్ చేశాను కదా, చూసే ఉంటారు. సో ఏపటిగా అర్థమైంది కదా. సో ఈ ఏపీ హైకోర్టుకి సంబంధించి కంప్లీట్గా మనం లైక్ 10th క్లాస్ క్వాలిఫికేషన్తో మనకి ఎక్కడైతే కనిపిస్తుంది అండ్ అలాగే ఏజ్ కానీ అండ్ అలాగే కంప్లీట్గా దీన్ని చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఇంట్రడక్షన్ 1 minute మాట్లాడేస్తాం, డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదాం. అండ్ స్క్రీన్ పైన నెంబర్ కూడా మీకు అక్కడ ప్రొవైడ్ చేశాను క్లియర్గా. సో దోస్ ఆర్ ఇంట్రెస్టెడ్ టు క్రాక్ దిస్ పర్టిక్యులర్ జాబ్, ఇంట్రెస్టెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా 100% అష్యూరెన్స్తో మనమైతే కోర్స్ ఇస్తున్నాము. కోర్స్ గురించి అండ్ అలాగే డెమోస్ గురించి కూడా చెప్తాను. అర్థమైంది కదా మొత్తం 5 విషయాలు. సిలబస్ ప్యాటర్న్ ఏంటి, ఎగ్జామ్ ఎలా ఉండబోతుంది, ప్రిపరేషన్ టిప్స్ ఏంటి, మన కోర్స్ ఏంటి, డెమో వీడియోలు ఎలా చూడాలి, డెమో కూడా అన్ని సబ్జెక్ట్స్ డెమోస్, పీడిఎఫ్స్, రిటర్న్ బుక్స్ అన్నీ చూపిస్తాను. చాలా బాగుంటుంది వీడియో అయితే, డైరెక్ట్గా వెళ్ళిపోండి. అండ్ ఇన్ పర్టికులర్గా మన దగ్గర ఆల్రెడీ కోర్స్ తీసుకున్న విద్యార్థులకి ఎలాగో యాప్లో యాక్సెస్ ఉంది, వాళ్ళు చూసేసుకుంటారు. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. అండ్ పాత వాళ్ళు కూడా చేసి ఉంటారు, చేయకపోతే చేసుకోండి. మరిన్ని మంచి నోటిఫికేషన్స్ ఓన్లీ ఏపీ హైకోర్టే కాకుండా రిమైనింగ్ పడే నోటిఫికేషన్స్ అన్నీ కూడా నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తాను. హియర్ వి గో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. అండ్ ఇక్కడైతే మనకు కనిపిస్తుంది ఏపీ హైకోర్టులో ఉండేటటువంటి ఓవరాల్గా ఉండేటటువంటి 1600+ పోస్టులు అనుకోండి రఫ్గా, ఇంకా పెరుగుతాయి. సో దానికి సంబంధించి మన యాప్ కానీ అండ్ ఇక్కడ కనిపిస్తుంది మన యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ చూపిస్తాను, ప్లే స్టోర్ నుంచి ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి ఏంటి అనేది. అండ్ ఇక్కడ డైరెక్ట్గా నా మొబైల్ నెంబరే పెట్టాను, ఎందుకంటే చాలామంది అడుగుతారు ఆబ్వియస్లీ లైక్ ఏంటి సార్ నెంబర్ పెట్టేసారు పర్లేదండి. ఎస్, ఎందుకంటే మనకి ఇంట్రెస్టెడ్ ఉన్న స్టూడెంట్స్ ఫోన్ చేసి వాళ్ళ యొక్క డౌట్స్ కానీ ఎనీథింగ్ ఏదైనా మనం క్లారిఫై చేసినప్పుడు మనకి ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఏ కైండ్ ఆఫ్ వీడియో ఎలా చూడాలి, లైవ్ ఎలా చూడాలి, ఏ ఆర్డర్లో ప్రిపేర్ అవ్వాలి. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ చాలా గ్యాప్ తర్వాత స్టార్ట్ చేస్తూ ఉంటారు, లేదా ఎలా ప్రిపేర్ అవ్వాలో తెలియదు అనుకుంటారు. అలాగే ఇంటి దగ్గర ఉండి హౌస్ మేకర్స్, హౌస్ వైఫ్స్ ఇలా మనకి వీళ్ళు ప్రిపేర్ అయ్యేటప్పుడు వాళ్ళకి బయట ఇంకెవరినైనా అడగడానికి అవ్వదు. అదే మనం డైరెక్ట్గా నెంబర్ ఇచ్చాం కాబట్టి సో యూ క్యాన్ యాక్సెస్ అట్ మై వాట్సాప్ నెంబర్ దగ్గర డైరెక్ట్గా కాంటాక్ట్ అయినట్లయితే మీ యొక్క కంప్లీట్ డౌట్స్ అనేది క్లియర్ చేయడం జరుగుతుందన్నమాట. చాలా ఈజీగా ఉండబోతుంది. సో ఇది ఓవరాల్గా ఇలాగ మనకి క్లాసెస్ కూడా చాలా ఎక్సలెంట్గా ఉంటాయి. ఇప్పుడు మనం ఇచ్చే క్లాసెస్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే ఇలా మనం డిజిటలైజేషన్లో ఇస్తున్నాం. సో డిజిటల్ క్లాసెస్ ఇస్తున్నప్పుడు మీకు ఇంకా క్వాలిటీ కానీ అంటే ఇప్పుడు వరకు కంటెంట్ కాంప్రమైజ్ అవ్వక్కర్లేదు. మీరు ఆల్రెడీ యూట్యూబ్లో మనం వీడియోస్ అన్నీ చూస్తే మీకు అర్థమైపోద్ది, కంటెంట్ తోపు ఉంటుంది, ఎక్సలెంట్. అంటే వేరేతో కంపేర్ చేసుకోవడం అనట్లేదు, కంపేర్ చేసినా కూడా ది బెస్ట్ కంటెంట్ మనది. కంటెంట్లో ఎప్పుడు తోపిస్తాం మనం. సో మరి క్వాలిటీ ఎందుకు కాంప్రమైజ్ అవ్వాలి అని ఇంటెన్సిటీతో క్వాలిటీని కూడా హై లెవెల్కి తీసుకెళ్ళాం. చాలా ఎక్సలెంట్గా ఉంటాయి క్లాసులన్నీ కూడా, బ్లర్ కానీ షేక్ అవడం ఇలా ఏముండదు. డైరెక్ట్గా మంచి క్వాలిటీ ఆఫ్ వీడియోస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఇదన్నమాట. సో ఇక్కడైతే మనకి నేను ఆల్రెడీ చూపించాను కాబట్టి మీకు డైరెక్ట్గా ఇక్కడ అబ్జర్వ్ చేసుకున్నట్లయితే మీకు ఈ పర్టికులర్ దాంట్లో నేను ఏమేమి ఇస్తున్నాను అనేది చూసినట్లయితే ఇక్కడ చూడండి, హైకోర్టు హౌ టు క్రాక్ ఏపీ హైకోర్ట్ జాబ్స్ మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో ఈ పర్టికులర్ జాబ్ని చాలా అంటే చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఇక్కడ మన యాప్ ఇచ్చాము, కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాము. హియర్ వి గో సార్ ఏపీ హైకోర్టులో ఓవరాల్గా మనకు వచ్చేటటువంటి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ఉండేటటువంటి పోస్ట్ నేమ్స్ ఏంటి, అదే అండి కన్ఫ్యూజ్ అవుతున్నారు అందరూ. జాగ్రత్తగా వినండి, ఓకేనా.
మీరు ఆఫీస్ సబార్డినేట్ అప్లై చేయొచ్చు, జూనియర్ అసిస్టెంట్, టైపిస్ట్, కాపీస్ట్, రికార్డ్ అసిస్టెంట్, ఎగ్జామినర్, రికార్డ్ ఫీల్డ్ అసిస్టెంట్, డ్రైవర్, ప్రాసెస్, అదే మన 7th క్లాస్ క్వాలిఫికేషన్ కూడా అన్నాం కదా, సో వాటికి సంబంధించి మొత్తం ఎగ్జాక్ట్గా అయితే 1621 నోటిఫికేషన్స్ పడ్డాయి. సో మేబీ ఇట్ సెప్టెంబర్ అక్టోబర్లో ఉండబోతుంది ఎగ్జామ్. అంటే చూడండి 3 months ఆఫ్ బెస్ట్ టైం అనేది ఉంది మనకి. 3 months ఆఫ్ బెస్ట్ టైంలో చాలా అంటే చాలా ఈజీగా క్రాక్ చేయొచ్చు. సార్ ఇది గవర్నమెంట్ జాబ్ అండి అంతా కూడాను. సో చెప్పాను కదా June 2 లాస్ట్ డేట్, ఎవరైనా అప్లై చేయకపోతే చేయండి. అండ్ ఆన్లైన్ అప్లికేషన్ ఉంటుంది, ఇక్కడ లింక్ కూడా ఇచ్చాను. సో డైరెక్ట్గా లింక్లో క్లిక్ చేసుకొని మీరు అప్లై చేసేసుకోవచ్చు. లేదు అని అంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి నాకు వాట్సాప్ చేసినట్లయితే అప్లై లింక్ పంపిస్తాను. సో అప్లై చేసేసుకోవచ్చు. June 2 లాస్ట్ డేట్ అండి. సో దీనికి సంబంధించి 800 ఏమో ఓసీ వాళ్ళకి, 400 ఏమో ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు ఉంటుంది. సో ఆ ఎగ్జామ్ ఫీజు అందులోనే లైక్ పే చేసుకోవాలి. సార్ నౌ కమింగ్ ఇన్ టు ద మెయిన్ ప్యాటర్న్, ఆఫీస్ సబార్డినేట్ అన్నాం కదా, ఏమేమి ఉంటుంది, సిలబస్లు ఏంటి, ఏ టాపిక్స్ చదవాలి, ఎలా క్రాక్ చేయాలి, ఈ 3 months 90 days ఎలా ప్రిపేర్ అవ్వాలి, కోర్స్ ఎలా చూడాలి, అంత ఇంకెక్కువ ఏం చెప్పను నేను. సార్ ఆఫీస్ సబార్డినేట్ ఎవరైతే అప్లై చేస్తారో కంప్యూటర్ ఎగ్జామ్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ సిబిటి అంటాం. జూనియర్ అసిస్టెంట్ కూడా సిబిటి, ఫీల్డ్ సిబిటి. సార్ పర్టికులర్లీ స్టెనోగ్రాఫర్ ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళకి సిబిటితో పాటుగా స్కిల్ టెస్ట్, టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. క్లియరా సార్? మీరు పెట్టే పోస్ట్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ పోస్ట్కి ఏ ఎగ్జామ్ ఉంది, ఎగ్జామ్లో ఏముంది అంటే ఏ సబ్జెక్ట్స్ ఉన్నాయో కూడా చూపిస్తాను నేను ఇప్పుడు. అప్పుడు మనకి ఏమర్థమవుతుంది, క్లారిటీ వచ్చేస్తుంది. అండ్ యాప్లో వీడియోస్ ఎలా చూడాలి, ఏ సెక్షన్ చూడాలి, టెస్ట్ ఎలా రాయాలి, మోడల్ పేపర్ ఎలా చూడాలి, డెమో ఎలా చూడాలి, నేను ఇప్పుడు మొత్తం అన్నీ చూపిస్తాను. అర్థమవుతుంది కదా ఆల్రెడీ. అలాగే లైక్ ఇక్కడ చూస్తే డ్రైవర్ లైట్ వెహికల్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఆఫ్ కోర్స్ డ్రైవింగ్ ఎగ్జామ్ వెళ్తున్నప్పుడు డ్రైవింగ్ టెస్ట్ ఉంటుంది కదా ఆబ్వియస్లీ. సో అలాగే మనం టైపిస్ట్ అనుకోండి సిబిటి ఉంటుంది, ఆఫ్ కోర్స్ టైపింగ్ స్కిల్ టెస్ట్. రికార్డ్ అసిస్టెంట్కి సిబిటిఏ, ప్రాసెస్ సర్వర్ కూడా సిబిటీనే. కాపీస్ట్ అయితే సేమ్, స్టెనోగ్రాఫర్ స్కిల్ టెస్ట్ ఉంటుంది. ఇవి ఓవరాల్గా అంటే ఏ పోస్టులకి ఏ ఎగ్జామ్ ఉంటుంది అనేది చెప్పాం, బాగానే ఉంది సార్. మరి ఆ ఎగ్జామ్లో సిలబస్ ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సబార్డినేట్కి నేను అప్లై చేశాను సార్ అంటే మీకు ఏమేమి ఉంటాయి సార్, జనరల్ ఇంగ్లీష్, జనరల్ నాలెడ్జ్ అండ్ మెంటల్ ఎబిలిటీ. మళ్ళీ జనరల్ ఇంగ్లీష్లో ఏముంటాయి, జనరల్ నాలెడ్జ్లో ఏముంటాయి, నేను ఆర్ట్, కల్చర్, డ్యాన్స్, ఈ సబ్ టాపిక్స్. ఈ సబ్ టాపిక్స్ అన్నీ కూడా మనం క్లాసెస్ రూపంలో ప్రొవైడ్ చేసాం. మొత్తం అన్నీ కూడా 150+ వీడియోస్, 150+ వీడియోల కింద. జనరల్ ఇంగ్లీష్లో 1 word సబ్జెక్ట్స్, సినోనిమ్స్, యాంటోనిమ్స్, స్పెల్లింగ్ ఎర్రర్, ఇడియమ్స్, ఫ్రేజెస్ అక్కడ ఆల్రెడీ ఉంటాయి, యాప్లో ఉంటాయి, చూపిస్తాను. మెంటల్ ఎబిలిటీ కమ్స్ అండర్ రీజనింగ్ ప్లస్ అర్థమెటిక్ అంటాం, ఓకేనా. మెంటల్ ఎబిలిటీ అందుకనే మెంటల్ ఎబిలిటీ 1, 2 అని చెప్పేసి మన యాప్లో ఉంటే చూపిస్తానులేండి, అది కూడా. ఇలా మనం టాపిక్స్ అన్నీ చూడవచ్చు. ఇదేంటిది, సబార్డినేట్ ఎవరైతే అప్లై చేశారో వాళ్ళు ఈ 3 టాపిక్స్, ఈ 3 సబ్జెక్ట్స్ నేర్చుకుంటే సరిపోతుంది సార్. జూనియర్ అసిస్టెంట్ ఈ 2 సబ్జెక్ట్స్ నేర్చుకుంటే చాలు. జూనియర్ అసిస్టెంట్కి లైక్ మెంటల్ ఎబిలిటీ అక్కర్లే, అర్థమవుతుందా? సో స్క్రీన్ షాట్ తీసుకోండి, ఓకేనా. ఎలాగో ఈ పర్టికులర్ పీడిఎఫ్ నేను ఆల్రెడీ గూగుల్ డ్రైవ్లో పెట్టాను. కిందన నేను లైక్ డిస్క్రిప్షన్లో కూడా లింక్ పంపిస్తాను. లింక్ ద్వారా ఈ కంప్లీట్ పీడిఎఫ్ మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే పైన కనిపిస్తున్న నా నెంబర్కి వాట్సాప్ చేసినట్లయితే పీడిఎఫ్ కోర్సులో ఉంటుందిలేండి, సపరేట్గా మీరు మళ్ళీ చూసుకోక్కర్లేదు. కోర్సులో మీకు మొత్తం అంతా ఉంటుంది, ఈ హౌ టు ప్రిపరేషన్ స్ట్రాటజీస్ అని. సార్ ఫీల్డ్ అసిస్టెంట్కి అయితే ఈ జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్ సబ్ టాపిక్స్ ఏంటో కూడా ఇక్కడ మెన్షన్ చేశాను. సో ఈజీగా ఉంటుందా లేదా, మనకి చాలా ఈజీగా ఉంటుంది. అండ్ ఇక్కడ మనకు అబ్జర్వ్ చేస్తే ప్రాసెస్ సర్వర్కి 3 సబ్జెక్టులు ఉంటాయి, దీనికైతే 2. అది ఓవరాల్గా ఏ సిలబస్ ఉంది, బాగానే ఉంది సార్, సిలబస్ బాగానే చెప్పారు, మరి ఎగ్జామ్ మోడల్ పరిస్థితి ఏంటి అని చెప్పేసి మళ్ళీ అడుగుతూ ఉంటారు. ఇక్కడ చూడండి, నేను మెన్షన్ చేశాను క్లియర్గా. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లో ఏదైతే జూనియర్ అసిస్టెంట్ మనం అప్లై చేసామో సార్, జనరల్ నాలెడ్జ్ 40 questions, జనరల్ ఇంగ్లీష్ 40 questions, 40 marks, 80 questions, 80 marks. ఓవరాల్ టైం ఎంత సార్, 90 minutes. క్లియరా? సో నేను కూడా సైడ్కి వస్తున్నాను కానీ మీరు నా వెనకాల ఉంది కరెక్ట్గా స్క్రీన్. సో ఇలా మనం చాలా అంటే చాలా ఈజీగా చేయొచ్చు. ఇక్కడ కూడా చూడండి, ఫీల్డ్ అసిస్టెంట్కి ఎగ్జామ్ ప్యాటర్న్ అర్థమవుతుందా? సో ఇలాగా నెక్స్ట్ హైకోర్టు కామన్, ఇది అన్నిటికీ కామన్. మిగతా వాటికి ఏదైతే ఉందో జనరల్ నాలెడ్జ్, ఇంగ్లీష్ కామన్. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 పర్టికులర్గా ఇది
మెయిన్ ఇంగ్లీషు, జనరల్ నాలెడ్జ్ కామన్ 2 సబ్జెక్ట్స్. మెంటల్ ఎబిలిటీ కూడా యాడ్ అవుతుంది లైట్ వెహికల్ ఎగ్జామ్కి. టైపిస్ట్కి సేమ్ 40 80 క్వశ్చన్స్ 90 మినిట్స్ డ్యూరేషన్ 1.5 hour. అండ్ టైపింగ్ స్కిల్ కూడా ఉంటుంది లైక్ 50 మార్క్స్ ఎగ్జామ్. సో అలాగే ఇక్కడ కూడా రికార్డ్ అసిస్టెంట్కి ప్రాసెసర్ రాసుకోండి. ఇదంతా కూడా నీట్గా స్క్రీన్ షాట్ తీసుకొని నీట్గా రాసుకోండి. సో మీరు ఏ ఎగ్జామ్స్కి అప్లై చేశారో ఈ ప్యాటర్న్లో ఫాలో అవుతూ ముందు సిలబస్ పెట్టాను కదా, సో ఆ సిలబస్ని మనం హ్యాపీగా చూసుకోవాలి. అండ్ ఇక్కడ సిలబస్ చూసాం, ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా చూసాం, అండ్ టాపిక్స్ ఏమేమి ఉన్నాయో కూడా చూసాం. మ్యాక్సిమమ్ ఈ కొన్ని టిప్స్ ఇస్తాను, స్టడీ ప్లాన్ నథింగ్ బట్ టిప్స్ మెయిన్ 10th స్టాండర్డ్ లెవెల్లో ఉంటాయి. 10th స్టాండర్డ్ లెవెల్ అంటే చాలా ఈజీగా ఉండబోతుంది ఎగ్జామ్. జనరల్ నాలెడ్జ్, మెంటల్ ఎబిలిటీ ఏవైతే ఉన్నాయో బోత్ తెలుగులో ఉంటాయి, ఇంగ్లీష్లో ఉంటాయి. చాలామంది అడుగుతున్నారు సార్ తెలుగులోనే ఉంటాయి కదా, మేము తెలుగు మీడియం అంటే తెలుగులోనే ఉంటాయి, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. అలాగే క్వాలిఫైయింగ్ మార్క్స్ చూడండి, 80కి వాళ్ళు 40%. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 100కి అనుకోండి, 40% అంటే 40 మార్క్స్. అర్థమవుతుందా? సో అలాగే మనం చాలా జాగ్రత్తగా నీట్గా కౌంట్ చేసుకోవచ్చు. అది 80కి, సో ఫర్ ఎగ్జాంపుల్ 10% అంటే 8 4 32 మార్క్స్. సో 80 మార్కులకి 32 మార్కులు అంటే చాలా ఈజీగానే క్రాక్ చేయొచ్చు. అలాగే బీసీ వాళ్ళకి 35%, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే ఇంకా 30%, 24 మార్కులు, 8 3 24. సో ఈజీగా క్రాక్ చేయొచ్చు అనమాట. అలాగే సార్ మరి దీనికి సంబంధించి స్టడీ ప్లాన్ అంటే ఏం లేదు, సిలబస్ ఏదైతే ఇచ్చానో దాన్ని యాజ్ యూజువల్గా మీరు ఏం చేయాలంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ ఉంటాయి కదా, నేను ఆల్రెడీ యాప్లో చూపిస్తాను మోడల్ పేపర్స్, అవి బాగా ప్రాక్టీస్ చేయండి. అండ్ అలాగే ఏవైతే టెస్ట్లు ఉంటాయి దీనికి సంబంధించి కొన్ని టెస్ట్లు పీడిఎఫ్స్ ఏవైతే ఉన్నాయో ఆ పీడిఎఫ్స్ ఫస్ట్ ఏమో మోడల్ పేపర్స్, అలాగే టెస్ట్ సిరీస్ ఉంటాయి. ఆ టెస్ట్ సిరీస్ కానీ మనం రాసామనుకోండి చాలా బాగా యూస్ఫుల్ అవుతాయి. అవి అయితే ది బెస్ట్ ఉంటుందండి. సో అది కూడా అలాగే వీకర్ సెక్షన్ ఏదైతే ఉందో మనం లైవ్ కండక్ట్ చేస్తామో ఆ లైవ్ సెషన్స్లో మీరు ఏంటంటే డౌట్స్ అవి కూడా మీరు క్లియర్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. సో దిస్ ఇస్ ఓవరాల్గా సార్ జనరల్ నాలెడ్జ్లో ఏం నేర్చుకోవాలి, ఈ టాపిక్స్ నేర్చుకోండి, ఇంగ్లీష్లో ఏం నేర్చుకోవాలి, మెంటల్ ఎబిలిటీలో ఏం నేర్చుకోవాలి. సో ఇది ఓవర్ వ్యూ సిలబస్ కూడా నేను మెన్షన్ చేశాను ఇక్కడ. ఓవర్ వ్యూగా కూడా మీరు ఈ పర్టికులర్ ఇది మాత్రం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. దిస్ ఈజ్ వాట్ లైక్ మన ఏపీ హైకోర్టుకి సంబంధించి ఈ న్యూ జాబ్స్ ఏవైతే పడ్డాయో సో ఇలాగ మనం కంప్లీట్ కోర్స్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నాము. విత్ 60% ఆఫర్లో అయితే ఉంది. సో ఖచ్చితంగా నాట్ ఓన్లీ ఈ ఏపీ హైకోర్టే కాదు, డెమోస్ చూపిస్తానన్నాను. రిమైనింగ్ కాంపిటేటివ్ కోర్సెస్ కూడా అంటే లైక్ ఈ ఏపీ హైకోర్టుతో పాటుగా మన దగ్గర ఆల్ బ్యాంక్స్, క్లర్క్, పీఓ, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి ఇవన్నీ కూడా మనకి ఎస్ఎస్సి, ఎంటీఎస్, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, ఆర్ఆర్బి, గ్రూప్ డి, ఎన్టీపీసీ ఇవన్నీ కూడా ఉన్నాయి. సో మ్యాక్సిమం 50-60% ఆఫర్తో ఎప్పుడూ ఇస్తూ ఉంటాము. ఇవే కాకుండా నార్మల్గా ఎవ్రీ టైం చెప్తూ ఉంటాను, ఎవ్రీ మండే కొత్త బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది మన దగ్గర. సో దానికి సంబంధించి లైక్ 10th ఇంటర్మీడియట్, డిప్లొమా, పాలీసెట్ ఇవన్నీ, ఎంసెట్, నిమ్సెట్, ఐసెట్, పీజీ సెట్ అవి కూడా డిఫరెంట్ కోర్స్ ఉన్నాయి. మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఉంటే చెప్పండి, చాలా వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది. సరే, నా కమింగ్ టు ద మెయిన్ పాయింట్ అండ్ లాస్ట్ పాయింట్, ప్లే స్టోర్కి వెళ్ళి మన యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లే స్టోర్కి వెళ్ళాక మీరు ఇక నేను ఆల్రెడీ యాప్ ఉంది కాబట్టి ఇంక అక్కర్లేదు, షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ అని కొట్టారనుకోండి, ఇలాగ లోగోతో మన షార్ట్ ట్రిక్స్ ఫర్ యూ అని ఇలా ఈ కలర్తో ఉంటుంది, ఇన్స్టాల్ చేసుకోండి. నా దగ్గర ఆల్రెడీ ఉంది యాప్. సో ఇలా మీకు హోమ్ పేజ్ అనేది వస్తుంది. సరే, డెమో వీడియోస్ ఎలా చూడాలి, ఈ డెమో వీడియోలు ఎలా చూడాలో కూడా చెప్పేసి మీకు క్లియర్గా చూపిస్తాను చూడండి. మీకు యాప్ ఇన్స్టాల్ అయిపోయిన తర్వాత మీ నేము, మొబైల్ నెంబర్, ఓటీపీ అడిగితే ఇచ్చేసేయండి. కింద మీరు చూసారు లాస్ట్లో లైక్ మీకు కిందన హోమ్, స్టోర్, తర్వాత చాట్, ప్రొఫైల్ అని కనిపిస్తాయి. స్టోర్లోకి వెళ్ళారనుకోండి మీకు ఈ పేజ్ అనేది అపియర్ అవుతుంది. స్టోర్లోకి వెళ్ళిన తర్వాత ఎప్పుడైతే మీరు కిందన స్టోర్ మీద క్లిక్ చేసి ఈ పేజ్ వచ్చిందో మీకు ఇక్కడ చూడండి పైన సెర్చ్ బటన్ ఉంది కదా, సెర్చ్, ఇక్కడ మనకి ఏపీ హైకోర్టు కదా, ఏపీ హైకోర్టు అని కొట్టారనుకోండి ఒక కోర్స్ వచ్చేస్తుంది. 8,000 ఉంది ప్రైస్ యాక్చువల్గా, బట్ మనం చెప్పాం కదా 60% ఆఫర్ అనేది ఇప్పుడు ఇస్తున్నాం మనం. సో దట్ మనకి ఏంటి అని అంటే వీఆర్ గెటింగ్ అరౌండ్ 2,500కే వస్తుంది. దాంట్లో మళ్ళీ కూపన్ కోడ్ 500 రూపీస్ రన్ అవుతుంది. సో 1,500 నుంచి 2,000 మధ్యలో వచ్చేస్తుంది. ఓవరాల్గా మనకు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడండి కంటెంట్లోకి వెళ్ళండి. ఓకే, ఇలాగ ఏపీ హైకోర్టు మీద క్లిక్ చేశాక కంటెంట్లోకి వెళ్ళారనుకోండి, ఇక్కడ చూడండి ఇవ్వండి ఫ్రీ కంటెంట్ కూడా ఉంది.
క్లిక్ చేసినట్లయితే మీరు ఇక్కడ చూడండి స్టడీ ప్లాన్స్ ఫస్ట్ వన్, ఆర్డర్ ఆఫ్ క్లాసెస్ ఏ ఆర్డర్లో ప్రిపేర్ అవ్వాలి, మెంటల్ ఎబిలిటీ 3 సబ్జెక్టులు అన్నాం కదా, మెంటల్ ఎబిలిటీ 1 2 సెక్షన్స్ చెప్పాను, జనరల్ ఇంగ్లీష్ చెప్పాను, అండ్ జీకేలో కరెంట్ అఫైర్స్, స్టాటిక్, ఇండియన్ పాలిటీ ఇలాగా. లాస్ట్లోకి వస్తే మీరు టెస్ట్ సిరీస్ కూడా ఉంది చూడండి. హైకోర్టు ఆల్ పీడిఎఫ్స్ బుక్స్ అన్నాం కదా, మళ్ళీ మీరు బయట కొనుక్కోక్కర్లేదు, నేను కోర్సులోనే ఇచ్చేస్తున్నాను. ఓన్లీ బుక్స్ పీడిఎఫ్ చాలంటే ఆఫ్ అమౌంట్లోనే వచ్చేస్తుంది. మళ్ళీ నార్మల్గా 2500 2000 ఉన్నది, 1000కి 800కి ఓన్లీ పీడిఎఫ్స్. కాకపోతే క్లాసెస్ ఉంటే చాలా బాగా అవుతుంది, మీకు యూస్ఫుల్ అవుతుంది. ఇలా టెస్ట్ సిరీస్ కూడా మీరు అప్లై చేయొచ్చు. అండ్ లాస్ట్లోని మీరు వెళ్ళిపోతే చివరికి వెళ్ళిపోయారు అనుకోండి, ఇగోండి కొత్తగా ఫ్రీ కంటెంట్ పెట్టాను, డెమో వీడియోస్ ఉన్నాయి కదా, అండ్ కరెంట్ అఫైర్స్ డెమో వీడియోలు కూడా 1 2 పెట్టలేదు, 10 వీడియోలు పెట్టా, పీడిఎఫ్లు పెట్టా. ఓకేనా, అవి మీకు ఓపెన్ అయ్యే ఉంటాయి. ఓకేనా, ఆటోమేటిక్గా ప్లే అయిపోతాయి మీకు, చూడండి. ఓకేనా, పర్సంటేజ్ పెట్టాను, అంటే అర్థమెటిక్ పెట్టా, ఇండియన్ హిస్టరీ పెట్టా, రీజనింగ్ పెట్టా, అండ్ అలాగే మీకు లైక్ పీడిఎఫ్స్ కూడా పెట్టాను, చాలా బాగుంటుంది. సో దట్ ఏంటి అని అంటే మీరు ఓపెన్ చేశారనుకోండి డైరెక్ట్గా మీకు అన్లాక్లో ఉంది, ఓపెన్ అయిపోతాయి. సో దట్ ఏంటి అని అంటే మీకు చాలా అంటే చాలా ఈజీగా పీడిఎఫ్స్ అన్నీ కూడా హ్యాపీగా మీరు చూసుకోవచ్చు. ఇలాగ మనం రిటర్న్ పీడిఎఫ్స్ అవి కూడా చాలా బాగుంటాయి. డెమోస్ అన్నీ చూడండి, డెమో వీడియో సెక్షన్లోకి వెళ్ళి లాస్ట్కి వెళ్ళారనుకో డెమో వీడియోస్ అన్నీ కూడా ఉంటాయి. సో లిమిటెడ్ ఆఫర్లో ప్రొవైడ్ చేస్తున్నాం. అండ్ మెయిన్ థింగ్ ఇంకా లాస్ట్ మీకు వచ్చేటటువంటి బెనిఫిట్స్ ఉంటాయి ఏంటంటే సార్, ఇక్కడ చదివేయండి సార్ ఒకసారి, అన్ని మొత్తం అన్ని క్లియర్ మెన్షన్ చేశాను. ఆల్ సెక్షన్స్ 24/7 డౌన్లోడ్ చేసుకొని చాలా ఈజీగా సింపుల్ వేలో చూసుకోవచ్చు. ఈ 3 months ఫుల్ ప్రిపేర్ అయిపోవచ్చు, కోర్స్ రెడీగా ఉంది. డౌట్ ఏమైనా వస్తే నాకు లైవ్ అడిగేస్తారు, ఇంకా అంతకుమించి ఇంకెక్కువ చెప్పను నేను, అన్నీ తెలిసిన విషయమే. ఆల్రెడీ డిగ్రీలో సెమిస్టర్స్ అవి చూసామంటే మీ అందరికీ తెలిసిందే. కొత్తగా ఎవరైతే చూస్తున్నారో వాళ్ళ కోసమనే డెమోస్ పెట్టాను, అంతకుమించి ఇంకెళ్ళి డెమో చూసి నచ్చిన తర్వాత డైరెక్ట్గా నాకు కాంటాక్ట్ అవ్వచ్చు, లేదా యాప్లోకి వెళ్ళి మీరు డైరెక్ట్గా తీసుకోవచ్చు. మ్యాక్సిమం యాప్ యూస్ చేసేస్తారు. ఇఫ్ ఎట్ ఆల్ ఇంకా డౌట్స్ ఉన్నాయి సార్, నేను మీతో మాట్లాడి నేను డౌట్స్ క్లారిఫై చేసుకున్న తర్వాత తీసుకుంటానన్నా కూడా మీకు నేను లింక్ అది కూడా, అండ్ డిస్క్రిప్షన్లో ఈ యొక్క పీడిఎఫ్ యాప్ లింక్ అన్నీ కూడా నేను మెన్షన్ చేస్తున్నాను, చూడండి అక్కడ. సో ఇంకా ఏమి డౌట్ ఉన్నా కూడా డైరెక్ట్ నాకు అడగండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వన్స్ అగైన్. అండ్ ఇంకా ఏమైనా డౌట్ ఉంటే లైక్ నాకు అడగండి. అండ్ మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా ఈ ఏపీ హైకోర్టు జాబ్ క్రాక్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఉంటే వాళ్ళకి ఈ డీటెయిల్స్ ఫార్వర్డ్ చేయండి. ఈ మోడల్ పేపర్లు అన్నీ చెప్పాను కాబట్టి వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇదే కాకుండా రానున్నటువంటి ఫుడ్ కోర్టు, ఆర్బీఐ, ఐబీపీఎస్ క్యాలెండర్ వచ్చింది, అన్ని జాబ్స్కి మనమైతే క్లాసెస్ చూపించాను కదా, చాలా మంచి క్వాలిటీ క్లాసులు, బెస్ట్ కంటెంట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాము. హరియప్ లిమిటెడ్ ఆఫర్లో మనమైతే ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో. ప్లీజ్ డూ నాట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ ద ఛానల్. మన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ కూడా చేయండి, వీడియోని కూడా లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.